నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి లోతుగా మాట్లాడుకుందాం. అదే భారతదేశ ఆర్థిక వ్యవస్థను గత కొన్ని దశాబ్దాలుగా బాగా మార్చేసిన ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్. మన ముందున్న ఎన్సీఈఆర్టీ అర్థశాస్త్ర పాఠ్యపుస్తకం ఆధారంగా అసలు ఈ ప్రక్రియ ఏంటి, దీని వెనుక ఉన్న శక్తులేవి, మరిది మన దేశంలో వినియోగదారులు, కంపెనీలు, చిన్న ఉత్పత్తిదారులు, కార్మికుల జీవితాలను ఎలా మార్చేసిందో చూద్దాం. ఖచ్చితంగా. ప్రపంచీకరణ అంటే ఒక మాటలో చెప్పాలంటే వివిధ దేశాల మార్కెట్లు, ఉత్పత్తి ప్రక్రియలు ఒకదానితో ఒకటి కలిసిపోవడమన్నమాట. వేగంగా ఇంటిగ్రేట్ అవడం. ఇంటిగ్రేషన్. అవును. దీనికి ముఖ్యమైన వాహకాలు బహుళజాతి సంస్థలు అంటే ఎంఎన్సీలు, వాటి విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులు. అంటే వస్తువులు, సేవలు, డబ్బు, టెక్నాలజీ ఇవన్నీ సరిహద్దులు దాటి వెళ్లడం. కరెక్ట్. ప్రజలు కూడా మరింత స్వేచ్ఛగా రాకపోకలు సాగించడం మనం చూస్తున్నాం. ఇదే ప్రపంచీకరణ. సరే, మరి ఈ ఏకీకరణ, ఈ ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతోంది? ఈ ఎంఎన్సీలంటాం గదా, ఇవి తమ పనుల్ని ప్రపంచవ్యాప్తంగా ఎలా చేస్తున్నాయి? పుస్తకంలో ఒక ఉదాహరణ ఉంది. ఒక ఎంఎన్సీ అమెరికాలో డిజైన్ చేస్తే పార్ట్స్ చైనాలో తయారై, మెక్సికోలో అసెంబుల్ అయి, ఇండియాలో కాల్ సెంటర్. ఇదంతా ఎందుకు? ప్రధాన కారణం ఒకటే: లాభాలు పెంచుకోవడం. లాభాలా? ఎలా? ఖర్చు తగ్గించుకోవడం ద్వారా. ఉత్పత్తి ఖర్చు, ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడికి ఉత్పత్తిని తరలిస్తాయి. అంటే తక్కువ రేటుకు కార్మికులు దొరికే చోట, వనరులు చౌకగా ఉండే చోట ఫ్యాక్టరీలు పెట్టడం అన్నమాట. ఓ, అలాగా? ఈ క్రమంలోనే విదేశీ పెట్టుబడులు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అంటే భూమి, బిల్డింగ్లు, మెషిన్లు కొనడానికి ఎంఎన్సీలు పెట్టే ఖర్చు. ఇది కేవలం కొత్త ఫ్యాక్టరీలు పెట్టడమే కాదు, కొన్నిసార్లు వేరే దేశాల్లో ఇప్పటికే ఉన్న కంపెనీలను కొనడం కూడా. కొనడమా? అవును. మన ఆధారంలో ఉంది గదా అమెరికా కార్గిల్ ఫుడ్స్. ఇండియాలో పరాక్ ఫుడ్స్ అనే ఒక చిన్న కంపెనీని కొనేసింది. అంటే మార్కెట్లోకి రావడమే కాదు, వాళ్ల నెట్వర్క్ కూడా వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అది కూడా ఒక వ్యూహం. లేదంటే మన దగ్గరున్న చిన్న ఉత్పత్తిదారులకు, అంటే బట్టలు, చెప్పులు, స్పోర్ట్స్ వస్తువులు చేసేవాళ్లకు పెద్ద ఆర్డర్లిస్తాయి. ఓ, వాళ్లతో చేయించుకుంటాయన్నమాట. అవును. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిని ముక్కలు చేసి ఎక్కడ చౌకైతే అక్కడ చేయించి మొత్తాన్ని కలుపుతాయి. దీన్నే ఇంటర్లింకింగ్ ప్రొడక్షన్ అంటారు. భలే సంక్లిష్టంగా ఉంది. అయితే ఇదంతా జరగటానికి, ఇంత పెద్ద ఎత్తున వ్యాపారించుకోవడానికి వీలు కల్పించిన అంశాలేంటి? ఈ గ్లోబల్ ఇంటిగ్రేషన్ ఎందుకింత వేగంగా జరిగింది? చూడండి, 2 ముఖ్యమైన శక్తులున్నాయని మన ఆధారాలు చెబుతున్నాయి. మొదటిది టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పులు. టెక్నాలజీ అంటే? ముఖ్యంగా రవాణా టెక్నాలజీ, అంటే ట్రాన్స్పోర్టేషన్. కంటైనర్లు వాడటం మొదలుపెట్టాక పోర్టుల్లో సరుకు రవాణా ఖర్చులు భయంగా తగ్గిపోయాయి. అవునా? అవును. టెలిగ్రాఫ్, టెలిఫోన్, ఫ్యాక్స్ నుంచి మొదలుపెట్టి ఇంటర్నెట్, ఈమెయిల్, మొబైల్ ఫోన్లు, వీడియో కాన్ఫరెన్సింగ్ వరకు. వీటి వల్ల ప్రపంచంలో ఎక్కడున్నా వెంటనే మాట్లాడొచ్చు, సమాచారం పంపొచ్చు, రిమోట్గా పనులు చక్కబెట్టొచ్చు. నిజమే. లండన్ పేపర్ ఢిల్లీలో డిజైన్ అవ్వడం లాంటివి. కరెక్ట్. ఈ బ్యాంకింగ్ అన్నీ దీని పుణ్యమే. టెక్నాలజీ ప్రపంచాన్ని దగ్గర చేసింది. సరే, ఇది మొదటి కారణం. ఇక రెండో కీలక శక్తి ఏంటి? రెండోది ప్రభుత్వ విధానాల్లో మార్పు, ముఖ్యంగా సరళీకరణ, లిబరలైజేషన్ అంటాం కదా అది. సరళీకరణం అంటే? అంటే విదేశీ వాణిజ్యం పైన, విదేశీ పెట్టుబడులపైన ప్రభుత్వం పెట్టిన అడ్డంకులు, అంటే ట్రేడ్ బ్యారియర్స్, వాటిని తీసేయడం లేదా తగ్గించడం. ట్రేడ్ బ్యారియర్సా? ఉదాహరణకు దిగుమతులపై పన్నులు, ఇంపోర్ట్ ట్యాక్స్. ఇప్పుడు చైనా బొమ్మలపై మనం పన్ను వేశామనుకోండి, అది ఖరీదవుతాయి. మన బొమ్మల వాళ్లకు రక్షణ ఉంటుంది. ఓ, అర్థమైంది. స్వాతంత్ర్యం వచ్చాక మన దేశీయ పరిశ్రమలను కాపాడుకోవడానికి ఇండియా ఇలాంటివి చాలా పెట్టింది. అప్పుడది అవసరం కూడా. కానీ 1991 తర్వాత మన ఆర్థిక వ్యవస్థ కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు అంతర్జాతీయ ఒత్తిడి, సంస్కరణల అవసరం, వీటన్నిటి వల్ల ప్రభుత్వం చాలా వరకు ఈ అడ్డంకులను తీసేసింది. 1991 సంస్కరణలు. అవును. వస్తువులు తేలిగ్గా ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి వీలు కలిగింది. విదేశీ కంపెనీలు ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టడానికి అనుమతులొచ్చాయి. ప్రభుత్వ నియంత్రణలు తగ్గించడమే సరళీకరణ. దీనికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, WTO లాంటి సంస్థలు కూడా ప్రోత్సహించాయి. స్వేచ్ఛా వాణిజ్యం పెరగాలన్నది వాళ్ల ఉద్దేశ్యం. కాబట్టి టెక్నాలజీ ప్లస్ ఈ సరళీకరణ, ఈ రెండూ కలిసి ప్రపంచీకరణను బాగా స్పీడప్ చేశాయన్నమాట. అంతే.
మరి దీని ప్రభావం భారతదేశంపై ఎలా ఉంది? ఇది అందరికీ మంచి చేసిందా లేక కొందరికేనా? మన పుస్తకం చూస్తే ఇది మిశ్రమభరితమనిపిస్తోంది. అవును, ఇది చాలా ముఖ్యం. ఫలితాలు మిశ్రమంగానే ఉన్నాయి. కొందరికి లాభాలొస్తే మరికొందరికి నష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. సరే, ముందు పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఎవరికి మేలు జరిగింది, ఎలా? ప్రధానంగా లబ్ధి పొందింది ఎవరంటే పట్టణ ప్రాంతాల్లో ఉండే కొంచెం వసతిగల వినియోగదారులు, అంటే వెల్ ఆఫ్ కన్జ్యూమర్స్. వాళ్లకా? ఎలా? వాళ్లకు మార్కెట్లో చాయిస్ బాగా పెరిగింది. కార్లు, సెల్ ఫోన్లు, కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్ ఎన్నో కొత్త రకాలు అందుబాటులోకి వచ్చాయి. అవును, ఇప్పుడు షాపుల్లో చూస్తే అన్ని బ్రాండ్లే. కరెక్ట్. పోటీ పెరగడం వల్ల క్వాలిటీ కూడా మెరుగైంది. కొన్నిసార్లు ధరలు కూడా తగ్గాయి. ఇది వాళ్ల జీవన ప్రమాణాలను పెంచింది. హ్మ్. సరే, వినియోగదారులకు ఓకే. ఇంకా? అలాగే మన దేశంలోని పెద్ద ఉత్పత్తిదారులకు కూడా అవకాశాలు పెరిగాయి. లార్జ్ ఇండియన్ ప్రొడ్యూసర్స్. వాళ్లకెలా? వాళ్లు కొత్త టెక్నాలజీని, కొత్త ప్రొడక్షన్ పద్ధతుల్ని అందిపుచ్చుకున్నారు. కొందరు విదేశీ కంపెనీలతో కలిసి పనిచేశారు. మంచి భాగస్వామ్యాలు ఏర్పడ్డాయి. ఓ, కొలాబరేషన్స్. అవును. కొన్ని భారతీయ కంపెనీలైతే అవే పెద్ద ఎంఎన్సీలుగా ఎదిగాయి. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, ర్యాన్బాక్సీ, ఏషియన్ పెయింట్స్ లాంటివి. నిజమే, అవిప్పుడు గ్లోబల్ కంపెనీలు. అంతే. ఇక సేవల రంగంలో, ముఖ్యంగా ఐటీ సర్వీసెస్ అంటే బీపీఓ లాంటివి, అక్కడ కూడా కొత్త ఉద్యోగాలొచ్చాయి. కాల్ సెంటర్లు, డేటా ఎంట్రీ, అకౌంటింగ్ ఇవన్నీ మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం పెరిగింది. అవును, ఐటీ బూమ్ అంటాం కదా. అది. అలాగే సెల్ ఫోన్లు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫాస్ట్ ఫుడ్, బ్యాంకింగ్ ఈ రంగాల్లోకి ఎంఎన్సీలు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా కొన్ని కొత్త ఉద్యోగాలొచ్చాయి. ఇదంతా బానే ఉంది. కన్జ్యూమర్లకు చాయిస్, పెద్ద కంపెనీలకు గ్రోత్, కొన్ని కొత్త ఉద్యోగాలు. కానీ ఇక్కడే కథలో మరో కోణముంది. ఇదే ప్రపంచీకరణ చిన్న ఉత్పత్తిదారులకు పెద్ద దెబ్బతీసిందని కూడా మన ఆధారాలు చెప్తున్నాయి కదా. వాళ్ల పరిస్థితేంటి? ఇది చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే మన దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధిచ్చేది చిన్న పరిశ్రమలే. మరి వాళ్లకొచ్చిన సమస్య ఏంటి? అతిపెద్ద సమస్య పెరిగిన పోటీ, తీవ్రమైన పోటీ. ఎంఎన్సీల భారీ ఉత్పత్తి సామర్థ్యం ముందు, చౌకగా దొరికే దిగుమతుల ముందు చిన్నవాళ్లు నిలబడలేకపోయారు. దానికి ఉదాహరణ ఏదైనా ఉందా? ఉంది. పుస్తకంలో తమిళనాడు హోసూర్కి చెందిన రవి అనే ఒక కెపాసిటర్ల తయారీదారుడి కథ ఉంది. కెపాసిటర్లా? హా, అంటే టీవీల్లో వాడేవా? అవును. అతనొక చిన్న ఫ్యాక్టరీ పెట్టి లోకల్ టీవీ కంపెనీలకు సప్లై చేసేవాడు. బాగానే నడిచేది. కానీ 2001లో డబ్ల్యూటీఓ ఒప్పందం ప్రకారం కెపాసిటర్ల దిగుమతిపై ఆంక్షన్లు తీసేశారు. అప్పుడేమైంది? చౌకగా విదేశీ కెపాసిటర్లు మార్కెట్లోకొచ్చేశాయి. రవి దగ్గర కొనే టీవీ కంపెనీలు కూడా ఇంపోర్ట్స్కే మొగ్గు చూపాయి. ఫలితంగా రవి ప్రొడక్షన్ సగానికి పడిపోయింది. చాలామంది వర్కర్లను తీసేయాల్సొచ్చింది. చివరికి అతని యూనిట్ మూతపడే పరిస్థితి. అయ్యో పాపం. రవి ఒక్కడే కాడు. బ్యాటరీలు, ప్లాస్టిక్సు, బొమ్మలు, టైర్లు, పాల ఉత్పత్తులు, వంట నూనెలు ఇలా చాలా రంగాల్లో చిన్న పరిశ్రమలు దెబ్బతిన్నాయి. వాళ్లకు సరైన సపోర్ట్ లేకపోవటం, కొత్త టెక్నాలజీ అందుకోలేకపోవటం, లోన్లు దొరకకపోవటం ఇవన్నీ వాళ్ళని ఇంకా కష్టాల్లోకి నెట్టాయి. ఇది నిజంగా బాధాకరం. మరి చిన్న ఉత్పత్తిదారుల పరిస్థితి ఇలా ఉంటే వాళ్ల దగ్గర పనిచేసే కార్మికుల పరిస్థితి? పోటీ పెరిగితే కంపెనీల ఖర్చులు తగ్గించుకోవడానికి చూస్తాయి. మొదట అవి లేబర్ కాస్ట్ మీదే కన్నేస్తాయంటారు కదా. దీని గురించి మన ఆధారాలు ఏం చెబుతున్నాయి? సంఘటిత రంగంలో కూడా మార్పొచ్చిందా? అవును. కార్మికులపై కూడా ప్రపంచీకరణ ప్రభావం చాలా గట్టిగానే ఉంది. మీరు చెప్పినట్టు పోటే తట్టుకోటానికి, లాభాలు కాపాడుకోవడానికి కంపెనీలు, ముఖ్యంగా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే మార్గాలు వెతికాయి. అంటే? ఇందులో భాగంగా లేబర్ చట్టాలను కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూశాయి. పర్మనెంట్ ఉద్యోగాలిచ్చే బదులు ఫ్లెక్సిబుల్ పద్ధతిలో, అంటే అవసరాన్ని బట్టి టెంపరరీగా పెట్టుకోవడం పెరిగింది. ఫ్లెక్సిబుల్ లేబర్ అంటారా? అవును. దీనివల్ల యజమానికి ఖర్చు తగ్గుతుంది కానీ కార్మికుడికి ఉద్యోగ భద్రత ఉండదు. జాబ్ సెక్యూరిటీ పోతుంది. జీతాలు, సౌకర్యాలు అవీ తగ్గాయి. పని గంటలు పెరిగాయి. ఓవర్టైం డబ్బులు, పీఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కూడా చాలా చోట్ల లేవు. ఢిల్లీ గార్మెంట్ ఇండస్ట్రీలో పనిచేసిన సుశీల కథ ఉంది చూడండి. ఆమె ఒకప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీ. అన్ని సౌకర్యాలు ఉండేవి. ఆ తర్వాత ఫ్యాక్టరీ మూతపడింది. జాబ్ పోయింది. 6 నెలల తర్వాత ఎక్కడో దూరంగా టెంపరరీ జాబ్ దొరికింది. జీతం సగం కంటే తక్కువ. సౌకర్యాలు లేవు. పనిభారం ఎక్కువ. వారంలో 7 రోజులు పనే. అంటే పరిస్థితి దారుణంగా మారిందే. అవును.
ఆశ్చర్యంగా ఈ మార్పులు కేవలం అనార్గనైజ్ సెక్టర్లోనే కాదు, ఒకప్పుడు మంచి జాబ్ సెక్యూరిటీ, బెనిఫిట్స్ ఉన్న ఆర్గనైజ్ సెక్టర్లో కూడా కనిపిస్తున్నాయని మన ఆధారాలు చెప్తున్నాయి. ఆర్గనైజ్ సెక్టర్లో కూడానా? అవును. అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ జాబ్స్ కూడా అన్ఆర్గనైజ్డ్ లాగా మారుతున్నాయి. దీనికి ఇంకో కారణం ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఎస్ఈజెడ్స్. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఏర్పాటు చేసిన ఈ జోన్లలో కొన్నిసార్లు లేబర్ చట్టాలను అమలు చేయడంలో కొంచెం వెసులుబాటు కల్పించారు. ఓ, ఎస్సీజెడ్లలో రూల్స్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయా? కొన్ని సందర్భాల్లో. ఇదంతా కలిసి మొత్తంగా చూస్తే ప్రపంచీకరణ వల్ల వచ్చిన ఆర్థిక లాభాల్లో కార్మికులకు సరైన వాటా అంటే ఫేర్ షేర్ దక్కలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. అంటే ప్రపంచీకరణ ప్రభావం చాలా అసమానంగా ఉందన్నమాట. ఒకవైపు కొందరికి మంచి అవకాశాలు, లాభాలు, మరోవైపు ఇంకొందరికి కష్టాలు, నష్టాలు, అనిశ్చితి. ఈ తేడాని ఎలా చూడాలి? మరి ముందుకేంటి దారి? అవును, ఈ అసమానతలే అసలు సమస్య. అందుకే మన పుస్తకం న్యాయమైన ప్రపంచీకరణ అంటే ఫేర్ గ్లోబలైజేషన్ గురించి మాట్లాడుతుంది. ఫేర్ గ్లోబలైజేషన్ అంటే అందరికీ అవకాశాలు రావాలి, లాభనష్టాలు మరింత సమానంగా పంచబడాలి. ఇది జరగాలంటే ప్రభుత్వం పాత్ర చాలా ముఖ్యం. గవర్నమెంట్ రోల్ కీలకం. ప్రభుత్వం ఏం చెయ్యాలి? ప్రభుత్వం కేవలం ఎకనామిక్ గ్రోత్ గురించే కాదు, దాని ఫలాలు అందరికీ అందుతున్నాయా లేదా అని కూడా చూడాలి. పాలసీలు చేసేటప్పుడు కేవలం ధనిక వర్గాల ప్రయోజనాలే కాదు, దేశంలోని ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. లేబర్ చట్టాలను సరిగా అమలు చెయ్యాలి. కార్మికులకు వాళ్ల హక్కులు అందేలా చూడాలి. చిన్న ఉత్పత్తిదారులు పోకీలో నిలబడే వరకు వాళ్లకు సపోర్ట్ ఇవ్వాలి. టెక్నాలజీ ఇవ్వడం, లోన్లిప్పించడం, మార్కెటింగ్లో హెల్ప్ చేయడం లాంటివి. అంటే వాళ్లను ఆదుకోవాలంటారు. అవును, అవసరమైతే మన దేశ ప్రయోజనాల కోసం ట్రేడ్ బ్యారియర్స్ని కూడా వ్యూహాత్మకంగా వాడుకోవచ్చు. అలాగే డబ్ల్యూటీఓ లాంటి అంతర్జాతీయ వేదికల మీద డెవలప్డ్ కంట్రీస్ డామినేషన్ని ఎదుర్కొని న్యాయమైన రూల్స్ కోసం గట్టిగా పోరాడాలి. దీనికోసం మనలాంటి ఇతర డెవలపింగ్ కంట్రీస్తో కలిసి పనిచేయడం ముఖ్యం. ఉదాహరణకు వ్యవసాయ సబ్సిడీల విషయంలో డబ్ల్యూటీఓలో జరిగే గొడవలు లాంటివి. ప్రభుత్వంతో పాటు ప్రజలు, ప్రజా సంఘాలు కూడా ఈ ఫేర్ గ్లోబలైజేషన్ కోసం పోరాడొచ్చని పుస్తకం అంటోంది కదా. డబ్ల్యూటీఓ మీటింగ్లప్పుడు జరిగిన నిరసనలో అవి ప్రస్తావించారు. నిజమే. ప్రభుత్వ పాలసీలను, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ల నిర్ణయాలను ప్రభావితం చేయడంలో ప్రజల ఉద్యమాలకు, సివిల్ సొసైటీకి కూడా రోల్ ఉంటుంది. హాంకాంగ్లో డబ్ల్యూటీఓకి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలు ఇలాంటివి ఉదాహరణలు. ప్రజలు చైతన్యంతో ఉంటే, ఒత్తిడి పెంచితే మార్పు సాధ్యమే అనిపిస్తోంది. కాబట్టి ఈ చర్చను ముగిద్దాం. మనం చూసిందేంటంటే ఎంఎన్సీలు, టెక్నాలజీ, సరళీకరణ వల్ల వచ్చిన ప్రపంచీకరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చేసింది. ఇది కొందరికి, ముఖ్యంగా పట్టణ వినియోగదారులకు, పెద్ద కంపెనీలకు మంచి అవకాశాలిచ్చింది. అవును, కాని అదే సమయంలో చిన్న ఉత్పత్తిదారులను, కార్మికులను చాలా ఇబ్బందులకు గురిచేసింది. పోటీ, అభద్రత పెరిగాయి. కరెక్ట్. ఇక్కడ అసలు సమస్య ప్రపంచీకరణ అనే ప్రక్రియ కాదు, అది ఎలా అమలవుతోంది, దాని లాభనష్టాలు ఎలా పంచుబడుతున్నాయి అనేదే సమస్య. ఆర్థికంగా కలవడం వల్ల వచ్చే లాభాలను తీసుకుంటూనే దానివల్ల నష్టపోయేవాళ్ళని ఆదుకోవడం, వాళ్లకి రక్షణివ్వడం, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చెయ్యడమే అసలైన సవాలు. అందరికీ మేలు జరగాలన్నమాట. అదే న్యాయమైన ప్రపంచీకరణ. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. న్యాయమైన ప్రపంచీకరణ కోసం జరిగే ఈ ప్రయత్నంలో ప్రభుత్వాలు, సంస్థలే కాదు, ప్రజలందరి క్రియాశీల భాగస్వామ్యం అవసరమంటున్నారు. మనమంతా కనెక్ట్ అయిన ఈ ప్రపంచంలో మరింత సమానమైన ఆర్థిక భవిష్యత్తు కోసం ఆ క్రియాశీల భాగస్వామ్యం అంటే ఏమిటి? అది ఎలా ఉండాలి? దీని గురించి ఆలోచిస్తూ ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.